ఈనాడు కనంలూరు నియోజకవర్గం బిఎల్ఏల విస్తృత స్థాయి సమావేశం వారంగి గ్రామంలో ఎల్ఎన్ గార్డెన్స్లో జరుపుకోవడం, మరి 2,85,087 ఓటర్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మాకు అందినటువంటి సమాచారం ప్రకారం దాదాపు 62% వరకు మ్యాప్ అయినాయి అని చెప్తూ ఉన్నారు. మరి అలా 62,000 మంది మాత్రమే మ్యాప్ అవుతే ఈ ఎస్ఐఆర్లో దాదాపు 1,00,000 మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలంటే మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలని సమర్పించుకుని మరి వాళ్ళు కూడా ఓటు హక్కు పొందేటువంటి పరిస్థితి తీసుకురావాలంటే మేమందరం కూడా నడుము బిగించి ఒక ఓటర్ కూడా మిస్ అవ్వకుండా వాళ్ళందరూ నిజమైన నిజాయితీగా ఓటు హక్కు ఎవరెవరికైతే పొందగలిగినటువంటి అర్హత ఎవరెవరికైతే ఉందో వాళ్ళందరికీ ఎలా పొందాలి అనేటువంటి శిక్షణ తరగతులు మేము ఇలా నిర్వహించుకుని, మరి ఎందుకని చెప్తా ఉన్నాం అంటే దొంగ ఓట్లు ఎక్కువగా నమోదై ఉన్నాయి కాబట్టి ఆ ఓటర్లను మేము కాపాడుకుని దొంగ ఓట్లని తొలగించేటువంటి ప్రక్రియ ఎలా చేయాలనేటువంటి విస్తృత స్థాయి సమావేశంలో మేము మా పార్టీ శ్రేణులు కావచ్చు, అలాగే బిఎల్ఏలందరికీ కూడా మేము కూలంకషంగా చర్చించుకుని ఒక సెమినార్ కండక్ట్ చేసుకుని మరి రేపు 15వ తారీఖు నుంచి మొదలయ్యేటువంటి కార్యక్రమంలో పార్టీ యంత్రాంగం అంతా కూడా సమాయత్తమై ఒక్క అర్హుడైనటువంటి ఒక్క ఓటర్ను కూడా వదులుకోవడానికి పార్టీ తరఫున మేము సిద్ధంగా లేవు. మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా బిఎల్ఓలు కనుక అవినీతికి పాల్గొని వాళ్ళు కనుక మా ఓటర్లను కనుక తొలగిస్తే మేము ఎలా ఎదుర్కోవాలనేటువంటి ఒక ప్రణాళిక కూడా రంగం సిద్ధం చేసుకున్నామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడుపుకుంటానని మా పార్టీ శ్రేణులందరూ కూడా సమానమై ఉన్నారు మీ ద్వారా